హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. గ్రీన్ ద్రాక్షతోటి మంచి టేస్టీ అయిన హల్వాని తయారు చేసుకోవచ్చు. ఈ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఏమేమి వేయాలో, ఎంత కొలతో తీసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మరి వీడియోని ఎక్కడ క్లిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్రీన్ ద్రాక్షని తీసుకోవాలి. నేను ఇక్కడ అరకిలో తీసుకున్నానండి. వీటిని ఉప్పు నీళ్ళలో వేసి ఒక అరగంట అయ్యాక శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన ద్రాక్షల్ని మిక్సీ జార్లోకి వేసుకుని నీళ్లు పైకుండా జ్యూస్ లాగా చక్క మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇలా జ్యూసీ కింద వస్తుందండి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక గిన్నెలోకి ఇలా ఫిల్టర్ చేసుకుందాము. ఫిల్టర్ చేసుకున్నాక చూసారు కదండి, ఓన్లీ మనకి జ్యూస్ మట్టుకే వస్తుంది. ఇప్పుడు జ్యూస్ ఎంత అయిందో కొలతగా తీసుకుందాము. ఇక్కడ నాకు 1 కప్పు జ్యూస్ అయ్యింది. 1 కప్పు ద్రాక్ష జ్యూస్కి 1 కప్పు నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే జ్యూస్ని తీసుకున్నానో అదే కప్పుతోటి అరకప్పు కార్న్ఫ్లవర్ వేసుకోండి. పిండిని గడ్డలు లేకుండా ఇస్పర్ తోటి బాగా కలిసిపోవాలి. జ్యూస్లో కార్న్ఫ్లవర్ అంతా చక్కగా కలిసిపోవాలి. ఇలా కలుపుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక బౌల్ని తీసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అప్లై చేసుకోండి. మీ దగ్గర కేక్ ట్రై ఉన్నా లేదా ఒక గిన్నెతోనైనా చేసుకోవచ్చు. ఇలాగ నెయ్యి అప్లై చేసుకుని రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కర్బూజా విత్తనాలు వేసుకుంటున్నానండి. మీరు వీటి బదులు జీడిపప్పు అయినా, బాదం పప్పు అయినా, పిస్తా పప్పు అయినా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని ఇందులోకి 1 కప్పు పంచదార వేసుకోండి. ఏ కప్పుతో అయితే పంచదార వేసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు నీళ్ళని వేసుకోండి. 1 కప్పు పంచదారకి 1 కప్పు నీళ్లు కరెక్ట్ కొలతండి. ఇప్పుడు ఈ పంచదారని లో ఫ్లేమ్లో కరిగించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగి తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ద్రాక్ష జ్యూస్ని వేసుకుని గరిటెతో కలుపుకుంటూ వేసుకోండి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. ఇలా కలుపుతూనే 1 నిమిషం పాటు ఉడికించుకోవాలండి. సారీ అండి, ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయ్యింది. నేను ఇందులోకి గ్రీన్ న్యాచురల్ ఫుడ్ కలర్ చిటికెడు కలిపానండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే క్లిప్ చేసేయచ్చు. హల్వా ఇలా దగ్గర పడిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోండి. నెయ్యిని కూడా హల్వాలో కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బౌల్లోకి వేడివేడిగా ఉండంగానే వేసుకోవాలండి. గిన్నెకి ఎంత అయితే పడుతుందో అంతే వేసుకోండి. ఇప్పుడు దీన్ని గరిటెతోటి చక్కగా సాఫ్ట్గా సదురుకోండి. హల్వాని ఇలా రెడీ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన అలా ఉంచేయండి. పూర్తిగా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారాక ఒక ప్లేట్లోకి పెట్టుకుని ఇలా స్ప్రెడ్ చేస్తే మీకు చక్కగా వచ్చేస్తుందండి. చూసారు కదండి, నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయే గ్రీన్ ద్రాక్ష హల్వా రెడీ. పిల్లలకైతే కలర్ఫుల్గా ఉండడం వలన ఈ హల్వాని చాలా బాగా ఇష్టపడతారండి. పిల్లలే కాదండి, పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు గ్రీన్ ద్రాక్ష తెచ్చినప్పుడు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి. మళ్ళీ ఒక మంచి హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీతో మళ్ళీ వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్.